రైట్. ప్రతిసారి కూడా దేవుడు పేరు పెట్టుకొని బయటకు వచ్చి నేను దేవతని, నాకు సిగమోగుతారు, నా మీద దేవుడు పడతారు, మీ కష్టాలని నేను అన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి ఎంతమంది ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు, వాళ్ళలో ఎంతమంది ఫేక్ అని చెప్పి మనం ప్రూవ్ చేసామో కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలోని నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన మణిద్వీప అమ్మవారి పేరుతోని జ్యోతి అలాగే తన భర్త ఈ మధ్యకాలంలో చాలా వైరల్గా మారుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇంటి ముందు జనాలు ఏ విధంగా బారులు తీరుతున్నారో కూడా మనం చూస్తున్నాం. దెయ్యాలు పట్టినా లేకపోతే వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నా కూడా మాకు ఇది తీర్చి పెట్టండి అని చెప్పి వాళ్ళ ఇల్లుని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ముఖ్యంగా దేవుడి పేర్లు చెప్పుకొని లేకపోతే ఇలా నాకు సిగం పడుతుంది, దేవుళ్ళు నా మీదకి వస్తారు అని చెప్పి ఈ కొత్త తెర ఇది ఎంతవరకు దారి తీస్తుంది? ఇప్పటికీ పోలీసులు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకున్నారని కూడా తెలుస్తోంది. భక్తులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు, నిజానికి అక్కడ దేవుడు ఏది కూడా అక్కడికి రావడం లేదు అని చెప్పి ఒక క్లియర్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి మున్ముందు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు ఈ మణిద్వీప అమ్మవారికి సంబంధించిన కథ ఏంటనేది తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సో గత సంవత్సరంలోనే ఎన్నో ఇలాంటి నాగదేవత అని చెప్పి ఒకరు, లేకపోతే నేను అమ్మవారిని అని చెప్పి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ తాట తీసి ఏ విధంగా పరిగెట్టించామో క్లియర్గా చూసాము. జనాలకి కనువిప్పు కలిగిస్తున్నా ఎక్కడికక్కడ ఇంకా జనాలు నమ్మకుండా ఇలాంటి కొత్తగా అవతారం ఎత్తిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు సహకరిస్తూ ఇంకా ఇళ్ల ముందు జనాలు ఈ వీడియోలు బాగా చూసి వైరల్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, పూజలు చేయించుకోవడం. సో జనాలు పిచ్చి వాళ్ళ లేకపోతే జనాలు వీళ్ళు పిచ్చి వాళ్ళు చేస్తున్నారా? అసలు ముఖ్యంగా ఈ కథ ఏంటండి? ఇక్కడ మనము చూసినట్టయితే కనుక ఇది ఒక ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ కొన్ని భయాలు ఉంటాయి. ఈ భయాలకి ఏమవుద్దంటే కూడా ప్రతి మనిషిలో కూడా భయం ఏంటంటే దేవుడు. ఈ దేవుడు అంటే అది రూపముందో లేదో మాట్లాడతా లేదో తెలియదు, కానీ దేవుడు అనే వాటికి భయపడతా ఉంటారు జనాలు. ఆ భయాన్ని అడ్డం పెట్టుకొని వాటిని బిజినెస్గా సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో ఈ మణిదీపం అనే పేరుతో అమ్మవారిని రూపకల్పన చేసి ఇలాగా ఏదో అమ్మవారు వస్తున్నారని చెప్పి రూపకల్పన చేసుకొని వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అలాంటి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళే వస్తారు, వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు, అమ్మవారు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు, ఇక భార్యాభర్తలు చేసేది అంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా రేపటి రోజున ఇంకొకళ్ళకి ఇంకో 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఒకప్పుడు మీరు అనుకుంటే కనుక కొన్ని ఊళ్ళల్లో అడుక్కునేవారు ఉంటారు. వారు ఏంటంటే వేషధారణ వేసుకుంటూ ఉంటారన్నమాట. ఒక్కొక్కరు దేవుళ్ళ అవతారంతో ఉండేసి అడుక్కుంటూ ఉంటుంటారు. ఒకప్పుడు మనం చూసినట్టు ఇప్పుడు కూడా ఈ మధ్యన అయితే కనుక రాజకీయ నాయకుల అవతారం వేసుకుంటూ ఉన్నారు. మొన్న ఈ మధ్య చూస్తే ఒకప్పుడు ఈ గాంధీ గారు, నెహ్రూ గారు అవతారం వేసుకునేవారు. ఈ మధ్యన ప్రతి ఒక్కరు అవతారం వేసుకుంటున్నారు. మొన్న ఎవరు సీనియర్ ఎన్టీఆర్ అవతారం వేసుకొని అడుక్కుంటూ ఉన్నారు. అలానే ఇంకా పివి నరసింహరావు గారి అవతారం వేసుకొని, వైఎస్ రాజశేఖర అవతారం వేసుకొని అడుక్కుంటున్నారు. అలాగా ట్రెండ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఏ రోజుకి ఆ రోజు డబ్బు సంపాదించడానికి ఈజీ మనీకి అలవాటు పట్టము, ఈ డ్రగ్స్, ఇక తర్వాత పేకాట్లు, బెట్టింగ్లు, ఇలాంటి ఏదైతే ఉందో ఆన్లైన్ బిజినెస్లు, ఆన్లైన్లో గేమింగ్స్, ఏదైతే డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు ఉన్నాయో అవన్నీ పెంచుకొని ఈజీగా ఒక రోజుకి మనీ కోటీశ్వరులు అయిపోవాలని చెప్పేసి ఒక దురాశతో ఎదుటి వాళ్ళని చూసి, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుని చూసారా, ఆ విధంగా. మరొక విషయం ఏంటంటే ఇతను అమ్మవారు కాదు, స్వామివారు కాదు అని చెప్పడానికి ఎక్కడా లేదు. ఎందుకు అంటే మామూలు సమాజంలో ఏంటంటే భయం. మనం ఏంటంటే హిందూ సమాజ ధర్మం ప్రకారం ఏంటంటే చెట్టుకి, గుట్టకి, రాయికి, రప్పకి కూడా పూజించి గౌరవించేటువంటి సనాతన ధర్మంలో ఒక విధమైనటువంటి వాల్యూస్ ఉన్నాయి మనకి. దాన్ని అడ్డం పెట్టుకొని క్యాష్ చేసుకోవడానికి ఒకటి. ఇక జనాలందరూ తండోపతండాలుగా బారులు తీరుతున్నారు అనుకోవచ్చు. బారులు తీరుతున్నారంటే నీకు నలుగురు కొట్టుకున్న బారులు తీరుతారు. అక్కడ ఏం జరిగిందా అని ముందు తెలుసుకోవడం కోసం వెళ్ళేదానికి చాలామంది వస్తారు. దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది అంటారు. కొన్ని మీడియా ఛానల్స్ అయితే కొంతమంది బ్రదర్స్ అయితే కనుక వారంతా కూడా వీరి యొక్క భాగవతం అనేది బయటపెట్టడం జరుగుతూ ఉంది. ఇక వీరు ఒకటే కాదండి, వీరి ముసుగులోనూ ఇంకా చాలామంది గురూజీలు అనుకుంటూ, స్వామీజీలు అనుకుంటూ, ఎవరికి వాడే పీఠాధిపతి అనుకుంటూ ఈ రకంగా స్థలాలు తీసుకోవడం, వాళ్ళని హిప్నటిజం చేయటం, అదేవిధంగా వాళ్ళని లొంగ తీసుకోవడం, ఇలాంటి ఊళ్ళలో చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్న వస్తున్నప్పుడు ఎవరో సగటు ఉన్నటువంటి మనిషి వారు కూడా బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషాలు వాళ్ళకి తప్పు అని మనం అనుకోలేం. ఎందుకంటే మన జనాలు ఎంతవరకు ఏంటంటే ఎదుటి వాళ్ళని ప్రేమించడం కూడా తెలుసు. జనానికి ఎవరైనా మంచి చేస్తున్నారంటే, ఇప్పుడు నాకు సమస్య ఉంది, నా సమస్యకి పరిష్కారం ఎక్కడైనా దొరకపోద్దా అని ఎదురు చూస్తూ ఉంటా. అలాంటి చూసిన తరుణంలో దేవుడిని నమ్మకంతో చాలామంది ఉంటారు. ఇంట్లో పూజిస్తుంటాము, ఆలయాన్ని పూజిస్తూ ఉంటాము, ఎక్కడెక్కడికి వెళ్ళి దాన ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపతపాలు చేస్తూ ఉంటాము. అలాంటి చేసే తరుణంలో ఎక్కడో అమ్మవారట ఇలాగ ఏదో కటాక్షం ఇస్తుందట. మణిద్వీపం అమ్మవారు నిజమైన అమ్మవారు అంటే ఎక్కడో కటాక్షం ఇస్తుందంట అనేసి మనం నమ్ముతాం.
నమ్మేసి ఎవరైనా ముచ్చరుడిగా వెళ్ళేసేదానికి ఉంటుంది. ఈ రోజుల్లో మాధ్యాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి వారే వీడియోస్ పెట్టుకోవచ్చు. అది నాకు ఏదో ఇక్కడికి వచ్చాను పని అయిపోతుంది, అమ్మవారికి చెప్తే చాలు పని అయిపోతుందని చెప్పేసి అని జనాల్లో మనం అనలేమండి. ఎందుకంటే జనాలు అమాయకులు కాదు, జనాలకి తెలియంది ఏం లేదు. అక్కడ చూస్తానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సరే పోనీ ఏ పొట్లో ఏ పాముందో అవుతుందేమో అని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇక్కడ జనాలు అంత తెలివైన వాళ్ళు కాదని ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు కాబట్టే కదా ఇలాంటి వాళ్ళు వచ్చి మోసం చేయగలుగుతున్నారు జనాలని. లేదండి, మనము జనాన్ని అనకూడదు ఇక్కడ. ఎందుకంటే జనము మంచితనంతో నమ్ముతున్నారు ప్రతి ఒక్కళ్ళని. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని ఆ నమ్మకమే కొమ్ము కాసి ఆ నమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళది మోసపూరితం ప్రపంచంలో చాలా రోజులు ఉండదండి. అది కొంతకాలానికి మూసిపోతుంటుంది అనమాట. వారికి ఏదో సమస్య ఉంది. ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు అమ్మవారిని దీవించడం, అమ్మవారి కోసం పూజించడం, అమ్మవారు కృపా కటాక్షాలు ఇస్తారనుకోవడం ఒక పద్ధతి, నేనే అమ్మవారు అనుకోవడం ఒక పద్ధతి. వీరు నేనే అమ్మవారు అనుకొని ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు ఆగుతున్నారు. ఇది వారి చేతకానితనము, ఇది వారి యొక్క మోసపూరితతనం. ఎన్నో రకాలటువంటి దేవుళ్ళు అని చెప్పి వచ్చిన వాళ్ళు అందరూ పోయినారు. మరొక విషయం ఏంటంటే ఇది ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మణిద్వీపం అనేటువంటి అమ్మవారు అయితే లేరండి. మణిద్వీపం అనేది ఒక యంత్రము. మణిద్వీపం అనేది ఒక మణి అంటే మనకి ముచ్చిన గుంత అంటారు, మనుషులకి అయితే ముచ్చిన గుంత అంటారు. ముచ్చిన గుంత అంటే ల్యాండ్ మీద ఉండే గుంతలో గొయ్యలు కాదు. ముచ్చిన గుంత అంటే మనకి చిన్న మెదడు. ఆ చిన్న మెదడులో కొన్ని రంధ్రాల్లో సచ్చక్రాలు ఉంటాయి. మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలని కంట్రోల్మెంట్ చేసేటువంటిది మణిదీపం అంటారు. అది ఎల్లో కలర్లోనూ అక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రకారంగా ఊసర వెళ్ళ కలర్స్ మారుతూ ఉండిద్ది. మణిదీపం అనుకున్నటువంటి గుణం ఏంటంటే అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ కొన్ని కలర్స్ మారుతూ ఉండిద్ది. ఎండగా వచ్చిందనుకో రెడ్ కలర్ మారుతుంది, చలికాలంలో ఊదా కలర్ మారిపోతున్నది. కాలాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్, అక్కడ టెంపరేచర్ని బట్టి మారుతున్నది. అక్కడ టెంపరేచర్ని బట్టి మారేది మణిదీపం. అక్కడ అమ్మవారి యొక్క తలపైన, స్వామివారి యొక్క దదస్కంధం పైన ఉండేది వంటిది మణిదీపం. అది పేరు కాదు, కవచకుండకం అంటారు. ఆ కవచకుండాన్ని తీసి మణిదీపం అని అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారిని సృష్టించేసి. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే మనకి చాలామంది పీఠాధిపతులని, నిజమైన పీఠాధిపతులు కాదు వీళ్ళు, పీఠాధిపతులని గురువులను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకు అమ్మవారిని, రోజుకు స్వామివారిని వీళ్ళే సృష్టిస్తున్నారు. ఇక అమ్మవారు ఉన్నారు, ఏదో ఆలయాన్ని పేరు చెప్తున్నారు, ఆ అమ్మవారు రూపకల్పన చేసేసి వారికి యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అమ్మవార్లు కాదండి, అవన్నీ కూడా అమ్మవారి రూపాలు లేవు. అమ్మవారి రూపాలు కొన్నే ఉంటాయి, శక్తిపీఠాలు కొన్నే ఉన్నాయి. వాటికి పూజించుకొని వాటికి మంత్రం చేసుకుంటే, వాటికి ఆరాధిస్తే ఆల్రెడీ నిర్మాణం చేసినటువంటి ఆలయాల్లో, ఆల్రెడీ కొన్ని రకాల మంత్రోచ్చారణ చేసి యజ్ఞ యాగాలు చేసినటువంటి ఆలయాల్లో కొన్ని రకాల పాజిటివిటీగా ఆకర్షణవంతరం మనకి పని అయ్యేలాగా అన్ని రకాలు చేసినటువంటి యంత్రయాగాలు చేసినటువంటి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఎంతోమంది బ్రాహ్మణోత్తములు, ఎంతోమంది పీఠాధిపతులు, ఎంతోమంది అఘోరాలు, స్వాములు, సాధువులు ఎంతోమంది వచ్చేసి దానికి ప్రతిష్ఠించేస్తారు. దాంట్లో పాజిటివిటీ ఉంటుంది. దానిలో ఆ ఆలయంలో కలుగు పెట్టగానే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది. అలాంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇలాంటి వాళ్ళని బోగస్ మాటలు వినేసి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఖచ్చితంగా మన నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. మన నెగిటివిటీ అలా ఎక్కువైపోతుంది, పాజిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. మరొక విషయం, ఇలాంటి ఆలయాలని, అమ్మవార్ల రూపకల్పనని, అమ్మవారిని సృష్టించానని, నేనే దేవుణ్ణని కాలాభిషేకం, పాలాభిషేకం వీళ్ళకే చేయించుకొని, పాదాభిషేకం వీరికే చేయించుకొని వీరి చుట్టూతో తిప్పుకునేటువంటి స్వామీజీలకు కానీ ఒకటి చెప్తున్నా, ఇలాంటి అమ్మవార్లు పెట్టే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, సనాతన ధర్మం ఒకటి ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడు. నిజంగా వారికి కూడా ఆ దేవుడు అనేది చూపిస్తాడు. ఇలాంటి సనాతన ధర్మాన్ని నేనే దేవుడిని చెప్పుకునే దానికైతే అది ఖచ్చితమైనటువంటి విషయం కాదు. మరైతే ఇప్పుడు మనకి ఏదైతే విగ్రహ రూపంలో దర్శనం ఇస్తూ ఉన్నారు మణిద్వీపం అని చెప్పి అమ్మవారిని వీళ్ళు చూపిస్తూ ఉన్నారు, మరి అమ్మవారు వీళ్ళు క్రియేట్ చేసిందా? ఎక్కడైనా అమ్మవారు అంత పెద్దగా ఎప్పుడు పుడతారండి? క్రియేట్ చేయక ఏమవుతుందండి? నైటే ఉన్న ఉజ్జబించేసి నేల నుంచి వస్తారని పైకి మనం సినిమాలు తీసామా? గ్రాఫిక్స్ సినిమా అండి అదేమైనా? నేల నుంచి ఇలా ఉజ్జించడానికి ధనమయ సమ్మ అని ఒకటి ఉంటుంది. ధనమయ సమ్మ అంటే నిధులు నిక్షేపాలు తీసినప్పుడు 11.5 అడుగులు పైకి వస్తుంది. ఆవిడ కూడా కనపడదు, ధనమయ సమ్మ కూడా కనపడదు. కానీ ధనమయ సమ్మ ఏంటంటే జనాన్ని కాదు, అందరూ కూడా మానవాళ్ళని, జంతు శ్రేణిని అందరూ కూడా బ్లడ్ రక్తం తాగుతుంది అనమాట. అలాంటి ధనమయ సమ్మని పట్టిందేమో ఆవిడకి చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే అమ్మవారు పూరారు, అయ్యవారు పూనారు. ఈ సిగాలు అన్నవి లాస్ట్ టైం కూడా మనం మాట్లాడటం జరిగింది. ఈ సిగాలు నిజంగానే వాళ్ళు వస్తాయా, లేకపోతే ఈ విధంగా? ఇక్కడ రియల్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఆ వచ్చిద్ది, అమ్మవారు వస్తుందని మాత్రం వాస్తవం, స్వామివారు వచ్చేది వాస్తవమే. కానీ ప్రతి మనిషి బాడీలోనూ ఆ సిమ్టమ్ అనేది ఒక 2.5 నిమిషం మాత్రమే ఉంటుంది. ఒక గడియ అంటారు, గడియ అంటే 21 నిమిషం. ఒక లగ్న పరిమితి అంటారు, లగ్న పరిమితి 1.5.
ఈ ఒక పరిమితిలో 21 నిమిషంలో వారికి 2 నిమిషాలు మాత్రమే వస్తుంది. ఈ 2 నిమిషాలు మాత్రమే అమ్మవారు, 2 నిమిషాలు 60 సెకండ్లు మాత్రం, 2.5 నిమిషం మాత్రమే అమ్మవారు బాడీలో ఉంటారు. జనాల మధ్యలోనూ జనారణ్యంలోనూ వచ్చేసి నాకు అది కావాలి, ఇది కావాలి, వాడు కావాలి, ఈడు కావాలి, నాకు ఆ పని కావాలి, ఈ పని కావాలంటే నేను సీఎం అవ్వాలి, చేయమను, నేను ₹1,00,00,000 ఇస్తా, సీఎం అవ్వాలి. దుష్ట శక్తుల్ని కూడా తను వదిలిస్తున్నా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నారు కదా మరి. ఇవన్నీ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదండి. మరొక విషయం చెప్పదలుచుకునే సందర్భంగా, మనకి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఒక సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి మనకి చెడు ఏమైనా జరిగితే చెడుతోనే తీయాలి, కానీ అమ్మవారు వచ్చి తీస్తారు, స్వామివారు వచ్చి తీస్తారనేది మాత్రం నమ్మేటువంటి పరిస్థితి కాదు. అలాంటి బోగర్సన్ మాటలు వినేసి దగ్గరికి అయితే వెళ్ళకూడదు. నిజంగానే కనుక అమ్మవారు ఉంది, అమ్మవారు వచ్చేదానికి ఉంది అంటే కనుక ప్రతి మనిషిలో కూడా 2.5 నిమిషం కన్నా ఎక్కువ రాదు. ఇంకా వచ్చినట్టు నమ్మకూడదు. ఇంకొక విషయం, గంటలు గంటలు అమ్మవారు వస్తారు. ఎప్పుడు పిలుస్తే అప్పుడు అమ్మవారు వస్తారంటే అది ఏమిటో తెలుసా అండి? మనము ప్రార్థన చేసి మనము దేవుడికి మొక్కుకుంటారు చూసారా, ముడుపులు కాదండోయ్, వెంట్రుకలు కాదండోయ్, పుట్టపోగులు కాదు, ఏం మొక్కుంటారు తెలుసా? నేను ఒక 10 మేకలు ఇస్తా, 10 గొర్రెలు ఇస్తా, 10 కోళ్ళు ఇస్తా అని మొక్కుకుంటారే, ఏ స్వామివారు అమ్మవాడు అడగరు. ఆ మొక్కుకొని బలిస్తారు చూసారా, అవి ఆత్మలుగా ఉండేసి ఆలయ సర్వణింగ్లో తిరుగుతూ ఉంటాయి. గర్భగుడిలోకి వెళ్ళలేవు, చర్మం లేకుండా గర్భగుడిలోకి వెళ్ళలేవు. అందుకని మనం లోపలికి అడుగు పెడతాం కదా, ఇంతకుముందు నువ్వు కోడినో మేకనో బలిచ్చుంటావు కదా, అది నీకు ఆవహిస్తుంది. ఆవహించేసి నేనే అమ్మవారిని అని చెప్పుకొని ఆ అమ్మవారిని అబద్ధం చెప్పేస్తాను నీ చేత. అందరూ బాగా నమ్ముకోండి, అమ్మవారు వస్తే ఏందని చెప్పేసి అని మీరు అందరూ ఉంటారు కదా. మీకు వచ్చేది అమ్మవారు కాదమ్మా, అమ్మవారి రూపంలో వచ్చేటువంటి నువ్వు చంపినటువంటి ఆత్మ. ఆ ఆత్మ అమ్మవారి రూపంలో వచ్చి నిన్ను మాయ చేసి నిన్ను మోసం చేస్తుంది. అది నీకు తెలియకుండా హూ హా అనుకుంటూ అనుకుంటూ ఇక చూసేసి ఎట్లా అంటే కనుక అమ్మవారు వచ్చే రూపాలు వేరే ఉంటాయి. మళ్ళీ మీరందరూ కాంట్రవర్సీ చేయొచ్చు, దానికి సాక్ష్యం, దానికి రూపం నా దగ్గర ఉంది. లేదు నిజంగా మీకు అమ్మవారు వస్తే నన్ను సీఎం చేయండి, మీకేం కావాలో నేను ఇస్తా. అది చేయలేనప్పుడు అది నిజమా అబద్ధమా అన్నది మనం ఎలాగా కనుక్కోగలుగుతాము? కొంచెం అమ్మవారు వస్తే కనుక అమ్మవారి రూపకల్పన కానీ, అమ్మవారి మాట తీరు కానీ, అమ్మవారి వేషధారణ కానీ, అమ్మవారు మనకు వచ్చినప్పుడు నా ఫేస్లో రీడింగ్ కానీ, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ, కళ్ళు చూడటం కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. మనుషులతో మాట్లాడేదానికి ఉండదు. ప్రతి నిమిషానికి అమ్మవారు రావడానికి ఆవిడకి పని లేదనుకున్నారా మీలాగా? అవన్నీ బోగస్. ఇలాంటి వాటిని నమ్మేదానికి లేదు. అసలు మణిదీపం అనే అమ్మవారు లేరు. లేదంటే డెబిట్కి రండి, మాట్లాడదాం. అమ్మవారు ఉందా లేదా, ఎవరికైతే అమ్మవారు వస్తుందో వాళ్ళు రావచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక గురూజీగా నేను చెప్తున్నాను, అమ్మవార్లు రారు, ఖచ్చితంగా రారు. వచ్చారంటే 2.5 నిమిషం ఉంటుంది. నీకు ఎప్పుడు పడితే అప్పుడు బాత్రూమ్ ఉన్నప్పుడు, బెడ్రూమ్ ఉన్నప్పుడు అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారమ్మా మీకు? నాకు అర్థం కాదు. నువ్వు బలిచ్చావు కదా కోళ్ళని మేకల్ని, వాళ్ళే నీకు అమ్మవారి రూపంలో వచ్చి మాయ చేస్తూ ఉంటారు. ఇది కాదని మీరు నిరూపించండి. అవునని నేను నిరూపిస్తున్నాను. అంతేగాని ఇమ్మీడియట్గా ఏదైతే ఇలాంటి బోగర్స్ చెప్పేవాళ్ళు, దొంగ స్వామీజీలు ప్రభుత్వాలు చొరవ చేసుకొని వారిపైన కూడా ఉక్కుపాదం మోపితే మాత్రమే ఇలాంటి రోజుకొకరు పుట్టకుండా ఉంటారు. వారికి కూడా ఒక సర్టిఫికేట్ అనేది కూడా అరేంజ్ చేయాలి. సనాతన ధర్మం నుంచి ఒక రిజిస్టర్డ్ బై సర్టిఫికేట్ ఉండాలి. ఎంతోమంది ఈ రోజున రాజకీయ నాయకులు పోరాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంజనేయ స్వామి గుడికి చేస్తూ ఉంటే ఒక దరిద్రం అంటారు, ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన డబ్బులు చేస్తున్నారని చెప్పేసి కాంట్రవర్సీ. మంచి పని చేస్తుంటే నచ్చదు మీకు. ఇలాంటి బోగర్స్గా అమ్మవారు విగ్రహాలు పెట్టుకొని చేసేవాళ్ళు నమ్ముతారు. మీరు ఏం మనుషులండి నాకు అర్థం కాదు. మీరును ఇక దీనికి తగ్గట్టుగా మళ్ళీ నీకు నేను అసలు ఈ దరిద్రుల గురించి మళ్ళీ నేను మాట్లాడటం, నా విలువ పోగొట్టుకోవడం తప్పితేను. మీరు ఇంత చూసి ఇంత జరిగి కూడా ఈ స్వామీజీ గారు ఏదో మాట్లాడుతున్నారు, మరి ఇతనేం చేస్తున్నారని మాట్లాడతారు. మంచి చేసేవాళ్ళు మీకు నచ్చరు, మంచి చెప్పేవాళ్ళు మీకు నచ్చరు. స్వామీజీలు అంటారు మళ్ళీ కాషాయ వస్త్రం కింద మీద ధరించుకుంటే జాలిక పోయి పాదాభిషేకం చేస్తారు. దరిద్రం చాలామంది ఉన్నారు. ముందు వారు అందు చూడండి. సనాతన ధర్మం పేరుతో ఎంతోమంది రోజుకు 10 మంది పుట్టుకొస్తా ఉన్నారు. ఈ రోజున నా దగ్గర 70 మంది లిస్ట్ ఉంది. ఏం చేస్తాం చెప్పండి? జనాలందరూ వాళ్ళు వెనకున్నారు. డబ్బుకి కొమ్ము కాచి పీఠాల పొదులుగా ఉండేసి ఎంతోమంది జనాల దగ్గర లాగుతూ ఉన్నారు. వీరందరికీ కూడా మరీ మాటకి చెప్తా ఉన్నాను, ప్రభుత్వాలు చొరవ చేసుకోవాలి. ఇలాంటి అమ్మవారి విగ్రహాలు పెడతాను, అయ్యవారి విగ్రహాలు పెడతాను, నాకు అమ్మవారు పూడతానని చెప్పేసి అని రోజుకు 10 మంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి ఈ సందర్భంగా చెప్పదలిగింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరపు నుంచి ఒక సర్టిఫికేట్ అనేది అరేంజ్ చేయాలి. వాళ్ళకి నిజంగా అమ్మవారు వచ్చారని నిరూపించాలి. వారి వల్ల ఒక మంచి పని జరిగింది సనాతన ధర్మానికి, మన సమాజానికి ఒక మంచి పని జరిగింది అనేది నిరూపిస్తే మాత్రమే ఇలాంటి మళ్ళీ విచ్చలవిడితనంగా రాకుండా ఉంటాయి. ప్రభు భక్తులు వస్తారు చాలామంది. ఓంపు బుష్ అనగానే 100 మంది లేచిపోతూ ఉంటారు. ఒకడు వస్తాడు లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఈయన వీళ్ళని బయటికి తీసుకురారు మీరు. ఇంకా హిందూ ధర్మం ఒకటి ఉంది కదా, వీళ్ళకి యూనిటీ లేదు, వీళ్ళకి ఏ సపోర్ట్ లేదు, ఎవడు గోచివాడి జాగ్రత్తని చెప్పి ఎవడు బయటికి రాడు. మళ్ళీను ఒక యూనిటీ ఉండదు వీళ్ళకిను. ఎవడు గురువు వాడికే, ఎవరి పీఠం వాడికే. ఏమంటే నన్ను కాంట్రవర్ట్ చేసినా మంచిది అంటాడు ఒకడు.
ఒకడంటే నీళ్ళలో తేలుతాడు, అక్కడేమో దశమహావిద్యుడు యాగాలు చేసేసి మాంసం పెడతాడు. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? సమాజానికి ఏం చెప్తున్నారండి మీరు? ఎక్కడ గురువులు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ రోజు పుట్టారు మీరు? నిజంగా చెప్తున్నానండి, మీరంతా హైబ్రిడ్గా అనుకుంటున్నాను నేనైతేను. మళ్ళీ కాంట్రవర్సీ చేసేదానికి చాలామంది ఇలాంటి మణిదీపం అని రోజుకు అవతారం వేసుకొని అమ్మవార్లు అయితే రేలండి. జనానికి కూడా ఒక అవేర్నెస్ వీడియో ఇస్తున్నాను. ఇలాంటిది ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా జనం అర్థం చేసుకుని ఒకటి ఉంది. అదేమిటంటే ఇలాంటి అమ్మవార్లు వచ్చారు, స్వామివార్లు వచ్చారు, అయ్యవార్లు వచ్చారు అని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళని ఇమీడియట్గా రోడ్డు మీదకి లాగండి. వాళ్ళని ఇమీడియట్గా తేరచి చెప్పమనండి. 3 రోజులు పచ్చి మంచినీళ్ళకు కూడా ముట్టుకోకుండా వాళ్ళు బ్రతికుంటే అమ్మవారి వాడికి వస్తుందని నేను ఒప్పుకుంటా. అంతేగానిక ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు, ఇలాంటివన్నీ నమ్మకూడదు, నమ్మశక్యం కాదు. మరొక విషయం, ఇలాంటి ఎవరైనా నమ్మి వారి వద్దకెళ్తే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ఇవన్నీ మీరు మర్చిపోయినా పర్లా, నన్ను కాంట్రవర్ట్ చేసినా పర్లా, ఇది లాంటి మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలాంటి అమ్మవార్లని, స్వామివార్లని వేషధారణతో విగ్రహ ప్రతిష్టలు చేసేసి మన మంచిర్యాల ఒకటి జరిగింది. ఇవన్నీ కూడా రూపం కాదు, ఇవన్నీ కూడా ఫేకు. ఇంకో విషయం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి అమ్మవార్లని, స్వామివార్లని చెప్పి మోసపూరితమైనటువంటి విషయాలు, మోసపూరితమైనటువంటి సంఘటనలు, ఇలాంటి వాటి దగ్గరికి మనం వెళ్ళాము అంటే కనుక ఆ అమ్మవారి దర్శనంకి వెళ్ళడం ఏమో కానీ మనం అందరం కూడా హిప్నాటిజానికి, బ్లాక్ మ్యాజిక్కి, వశీకరణకి, అష్టదిబ్బందునికి పాల్పడిపోతాం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఏమవుతుంది? కన్న పిల్లలు ఉండట్లేదు, పెంచుకున్న వాళ్ళు ఉండట్లేదు, కట్టుకున్న వాళ్ళు ఉండట్లేదు, ఎవరికి కూడా ఎక్కడ ఏమైపోతుందో అర్థం కావట్లా. ఈరోజు నా దగ్గర 12,000 మంది కస్టమర్స్ ఉన్నారు ఇలా బలైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎలా బలేరంటే మీలానేనమ్మా, అమ్మవార్లు ఉన్నారు, స్వామివార్లు ఉన్నారని చెప్పి ఆ గురువులకి, ఆ అమ్మవార్లు పట్టిన వాళ్ళకి ఇప్పుడు అడివైపోతారు. వారిచ్చే తీర్థంలో, వారు పెట్టే ప్రసాదంలో, వారు మాట్లాడే దాంట్లో, ప్రతి దాంట్లో హిప్నాటిజం ఉంటుంది. ఆ హిప్నాటిజంలో వల్ల మనం వాళ్ళ వశమైపోతాం. ఒక్కసారి వాళ్ళ గడప దొక్కామా అంటే మళ్ళీ వెనక్కి తిరిగిరాం. కుటుంబాల్ని, సంసారాల్ని, పిల్లల్ని, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని చెట్టుకోలు గుట్టుకోలు చేసుకొస్తుంది. ఇదంతా కూడా హిందూ ధర్మం ఒకటే కాదండి, ప్రతి ధర్మంలోనే ఉంది, ప్రతి మతంలో కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రజలకి ఇదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. ఇక దీన్ని బట్టి ఎవరు ఎట్లా వెళ్తారో మీ కర్మైక. ఇక నేను చెప్పాల్సింది మీ ఒక బాధ్యతని చెప్పలేనండి. దీంట్లోనూ నిజంగా మీరు వెళ్ళాలంటే ఏ ఆలయానికైనా వెళ్ళండి, మొక్కుకోండి. అది సనాతన ధర్మంలో ఒక విషయం, సనాతన ధర్మంలో ఒక నియమం. ఎక్కడికైనా వెళ్ళండి. అంతేగాని సృష్టి కర్మలు చేసినటువంటి గురూజీలు ఎవడయ్యా వీడు? సృష్టి కర్మలు చేసినటువంటి అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారయ్యా నీకు? అమ్మవార్లు ఎక్కడి నుంచి వస్తారు? అమ్మవారికి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే ఎన్నో రకాల నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల సిద్ధాంతాలు ఉంటాయి. ఒక కన్యబ్రాహ్మడి చేత చేయించేటువంటి విగ్రహాలకి, కన్యబ్రాహ్మడి చేత చేయించేటువంటి ఆ యంత్రాలకి ఎంతో విలువ ఉంటుంది. ఎన్నో రకాల యజ్ఞ, యాగ, హోమ, జపతపాలు చేయాలి. ఏం చేశారని మీకు విగ్రహాలు పెట్టుకుని అమ్మవారు ప్రతిష్ఠిస్తారు? నాకు చూపిమనండి. అమ్మవారు ఎలా ఉన్నారో నాకు చూపిమనండి, అప్పుడు మాట్లాడదాం. ఇదంతా కూడా చూస్తున్నా కనుక మీరు ఖచ్చితంగా హిప్నాటిజానికి, చాతబడికి, అష్టదిబ్బందులకి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి పీరియడ్స్కి మీరు బలైపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండి. చాప కన్నా నీరులాగా డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనటువంటి విషయం వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు దూరమైపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మనము సపోర్ట్ వాళ్ళకి చెయ్యకూడదు. ఇది కాదు. కాబట్టి ప్రజలందరూ బాగుండాలి. మన రాజ్యం కోసమో, రాష్ట్రం కోసమో కాదు, మన ఇంటి కోసం, మన వాళ్ళ కోసం ఏం చేయాలంటే అది కష్టపడండి, పని చేయండి. ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకండి. అమ్మవార్లు, స్వామివార్లు మనకేం చేయరు, కష్టపడితే మాత్రమే వస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాన్ని, మన విలువల్ని మనం కాపాడుకుంటే సరిపోతుంది తప్పితే ఇలాంటివి ఈ బోగర్స్ వినకూడదు, నమ్మకూడదు. ఎవరో 100 వేషాలు వేసుకుంటారు, వాళ్ళతో మనకెందుకు? మనం ప్రశాంతంగా ఉండాలి తప్పితే ప్రైడ్ ఆర్టిస్టులు వచ్చేసి అమ్మవారి ఇక్కడ రూపకల్పన చేశారు ఉన్నారంటే నమ్మేడు పరిస్థితి లేదండి. అలాంటి వాడి జోలు వెళ్ళదు దయచేసి. జై శ్రీమన్నారాయణ. సో ఇది ఇప్పటివరకు మనం సురేష్ గారి మాటలు అయితే విన్నాం కదా. అయితే గతంలోని మనం ఇలాంటి దేవుళ్ళు, దేవతల పేర్లు చెప్పుకొని బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తయారైంది, మీడియా ఏ విధంగా చొరవ తీసుకొని వాళ్ళందరూ బండారాన్ని బయట పెట్టిందో కూడా మనం క్లియర్గా చూసాం. మళ్ళీ ఇలాంటివన్నీ కూడా తలెత్తుతున్నప్పుడు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు దేవతలు, ఎవరు దెయ్యాలు అన్న వివరాలు కనీసం కూడా తెలుసుకోకుండా ఏదో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి ఎవరో దేవుడు అని చెప్పుకుంటున్నారని చెప్పి వెంటనే ఒకరి మాట నమ్మి 100 మంది అక్కడ క్యూ కడుతున్న వీడియోస్ అన్నీ కూడా మీరు ఇప్పటికే చూసే ఉంటారు. కాబట్టి నిజ నిజాలు ఏంటన్నది మనం ఒక్కసారిగా కనువిప్పు కలిగి బయటికి వస్తే తప్ప మనల్ని మనం కాపాడుకోలేము. మరైతే సురేష్ గారు చెప్పిన మాటల్లోని వాస్తవాలు ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని అందరూ కూడా ఫాలో అవుతారని నమ్ముతున్నారు. For more videos like this, subscribe Big TV channel.